నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఊరిస్తున్నారా, ఇచ్చేస్తారా? ఎవరిని ఊరిస్తున్నారు, ఎవరు ఎవరికి ఇచ్చేయాలి? ఇది మ్యూజికల్ చైర్ లాగా నడుస్తుంది తెలుగుదేశం పార్టీ జనసేన మధ్య. నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఆయన ప్రమాణ స్వీకారం చేసి నెల రోజులు కావస్తుంది. జనరల్గా ప్రమాణ స్వీకారం చేసిన వారం రోజుల లోపల ఆయనకి బుగ్గగారు ఇచ్చేస్తారు, మంత్రి పదవి ఇచ్చేస్తారు, ఆ క్యాబినెట్ బెర్త్లో అకామిడేట్ చేస్తారు, వెంటనే బుక్కారు వస్తుంది. ఆ సైరన్ ముగించుకుంటూ నాగబాబు గారు కూడా సరదాగా ఆంధ్రప్రదేశ్లో ఆయన బాధ్యతాయుతమైన మంత్రిగా పలు జిల్లాల్లో పర్యటించే అవకాశం ఉంటుందని జన సైనికులు విపరీతంగా ఎదురు చూశారు. చూస్తూనే ఉన్నారు. ఇంకా ఇండెఫినెట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, అనంత వర్తమాన కాలం. ఆ ప్రజెంట్ టెన్సే ఉంటుంది కానీ ఫ్యూచర్ టెన్స్ కనిపించట్లా, భవిష్యత్ కాలం కనిపించట్లా. సరే, చంద్రబాబు గారి గురించి చెప్పాలంటే ఆయనకి ఏదన్నా ఒక బ్రహ్మ పదార్థం ఇస్తే దాన్ని కూడా బ్రహ్మ పదార్థం విసిగిపోయేంత కాలం నానబెట్టి చివరికి దానికి విసుగు పుట్టి నమస్కారం పెట్టి వదిలేయా, నన్ను అలా వదిలే అనేప్పటికీ ఆ బ్రహ్మ పదార్థాల సంగతి ఆయన అప్పుడు అడ్రస్ చేయడం మొదలెడతారు. సో అదే ఫార్ములాలో ఈయన్ని కూడా ఇలా లాగి 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 ఇస్తారా? జాగు చేస్తుంది. దానికి కారణం అదేనా? లేకపోతే పిఠాపురంలో నాగబాబు గారు చేసిన వర్మ మీద చేసిన వ్యాఖ్యలు, ఎక్స్ఎమ్మెల్యే వర్మ మీద చేసిన వ్యాఖ్యలు పరోక్షంగానైనా సరే దానివల్ల టీడీపీ నాయకుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిని క్యాడర్స్ తీవ్ర మనస్తాపానికి గురవటం వల్ల కొన్నాళ్ళు ఆగి ఆ వేడి చల్లారిన తర్వాత తీసుకుందాం అనుకుంటున్నారా? ఇలా రకరకాల, అంటే ఒకటి అనుకున్నది అవ్వలేదనుకోండి, ఇలాంటి అనుమానాలు బోల్డన్ని వస్తాయి. అసలు అవి తర్వాత అన్నీ అయిన తర్వాత చీచిచి అనవసరంగా అనుమానించాం కదా పెద్ద ఆయన్ని అని మళ్ళీ వీళ్ళే అనుకుంటారు. ఆయన తీరే అంత ఏదైనా వెంబడే తేల్చరు. దానికి ఆయనకుండే రీజన్స్ ఆయనకున్నాయి. ఆయన కూడా మాజీ దివంగత ప్రధాని పివి నరసింహరావు గారి ఫార్ములా బాగా నాంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ లోపల ఆశలు పెట్టుకున్న వాళ్ళు అవతల వాళ్ళకి మొత్తం ఓపిక నశించిపోయి సహనం పూర్తిగా తగ్గిపోయి మాకు వద్దురా బాబు అని దండం పెట్టి వెళ్ళిపోతున్న టైంలో పిలిచి పదవిస్తారు ఆయన. చంద్రబాబు గారు కాన్స్టిట్యూషన్ అది ఆయన రాసుకున్న రాజ్యాంగంలో అట్లా రాసుకున్నారు ఇట్లా చేయాలని. దానికి ఆయనకుండే రీజన్స్ ఆయనకున్నాయి. అంటే ఆ నిరీక్షణ సమయంలో వీళ్ళ వ్యక్తిత్వాన్ని ఆయన పరీక్షిస్తాడు. ఎలా ఉంటున్నారు, నిగ్రహంతో ఉన్నారా, నిభాయించుకోగలరా ఏదైనా సమస్య వస్తే, ఇలాంటివన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన సీజన్డ్ పాలిటీషియన్, 43-44 ఏళ్ల రాజకీయం. ఇవాళ పొద్దున నిన్న రాత్రి ఆయన రాజకీయాల్లోకి రాలేదు కదా. సో ఆయన గురించి తెలిసిన వాళ్ళకైతే పూర్తి అవగాహన ఉంటుంది. నాగబాబు గారికి జనరల్గా ఈజ్ ఎ మ్యాన్ ఇన్ వెయిటింగ్, మినిస్టర్ ఇన్ వెయిటింగ్. ఆయన ప్రతిరోజు తెల్లారిలా టైం పొద్దున్న లేవగానే వాచ్ చూసుకోండి, ఇంకేమన్నా ఈరోజు మెసేజ్ వస్తుందేమో, మనం శాసనసభకి వెళ్ళాలేమో, ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఏర్పాట్లు అవి చూసుకోవాలేమో, గవర్నర్ గారిని కలవాలేమో, ఇలాంటివేవో ఆయనకున్నాయని జన సైనికులు అంటున్నారు. సరే, రెండు పాసిబిలిటీస్ ఇక్కడ చర్చిద్దాం. ఒకటి, ఈ జూన్ 12కి, అంటే ఇవాళ ఏప్రిల్ మాసంలో ఉన్నాం, ఇంకొక 1.5 monthsలో మరి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది పూర్తవుతుంది. ఆ ఏడాది పూర్తయిన తర్వాత ఏమన్నా పోనీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన ఇండక్ట్ చేసుకుంటారా క్యాబినెట్లో? చేసుకోవచ్చు, చేసుకోవచ్చు అనే దగ్గర ఆగి మనం మాట్లాడుకుంటే, ఏడాది పూర్తయింది కదా, ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేల పనితీరు మీద ముఖ్యమంత్రి గారు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వీలున్నప్పుడల్లా కన్నెర్ర చేస్తున్నారని మనం రోజు చదువుతున్నాం, చూస్తున్నాం. సో అందులో భాగంగా వాళ్ళలో ఒకళ్ళని తొలగించి ఈయన్ని అకామిడేట్ చేస్తారా? లేదా ఆల్రెడీ ఒక ఖాళీ ఉంది క్యాబినెట్లో, ఆ ఖాళీలో ఈయన్ని భర్తీ చేస్తారా? ఈ పాసిబిలిటీ జూన్ 12 తర్వాత ఏమన్నా ఉంటే అవకాశం ఉంటుంది. లేదు ఆ పాసిబిలిటీని డిస్మిస్ చేసుకుంటే చంద్రబాబు గారికి ఏంటంటే ఎవరికైనా ఎక్కువ సమయం ఇస్తారు. ఆయన ఏంటంటే, సరే కొత్తగా వచ్చారు పిల్లలు, తొందరపడుతున్నారు, ఏవో చిన్న పొరపాట్లు లేదా అప్పుడప్పుడు పెద్ద తప్పిదాలు ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు, జరుగుతూ ఉన్నా పర్లేదు, చూద్దాం, 2 ఏళ్ళు ఆగి మారుద్దాంలే. తూర్పుగోదావరి జిల్లాలోనే 2 మంత్రుల మీద ఆయనకి విపరీతమైన డిస్సాటిస్ఫాక్షన్ ఉన్నట్టు ఆయన సొంత ఇంటెలిజెన్స్ బోగట్ట. సో ఆ ఇద్దరిని తీసినప్పుడు గోదావరి జిల్లాల కోటాలో అక్కడ సర్దేద్దాం ఎమ్మెల్సీ నాగబాబు గారిని అనేది. అలా అయితే 2026 జూన్ 12 దాకా నాగబాబు గారు ఆగాలి. అందుకనే ఊరిస్తున్నారా అనే మాట వచ్చిన రీజన్ అది. ఏమో ఊరిస్తూ ఉండొచ్చు, ఆ పాసిబిలిటీని మనం డిస్మిస్ చేయలేం. ఇక ఈ రెండు కానప్పుడు మూడో పాసిబిలిటీ, పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి కేకేసి, అయ్యా
ఇప్పుడు జనసేన వైపు నుంచి క్యాబినెట్లో మొత్తం ముగ్గురున్నారు. అందులో ఒకటి నాదెండ్ల మనోహర్ గారి కమ్మ సామాజిక వర్గం, మిగిలిన రెండిట్లో మరి 4-5 శాఖలు నిర్వహిస్తున్న మీరు ఉప ముఖ్యమంత్రి కందుల దుర్గేష్ గారు, ఆయనకి కూడా ఆయన క్యాబినెట్ మంత్రి, మరి మీరిద్దరు ఒకే సామాజిక వర్గం. ఈ పరిస్థితుల్లో మరి ఈయన కనుక తీసుకుంటే ఇబ్బంది ఏమో కదా అని మెత్తగా చెప్పి చూస్తారేమో అని అనుమానాలు అయితే వస్తున్నాయి. చెప్పి చూస్తే బహుశా అందుకనే కొంచెం పవన్ కళ్యాణ్ గారు ఈజ్ వెయిటింగ్. ఆయన కూడా చాలా లోతైన మనిషి. ఏదో మీకు బయట ప్రపంచానికి చాలా ఆవేశపరుడు అనే పద్ధతిలో ఆయన కనిపిస్తూ ఉండుండొచ్చు కాకపోతే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సహజంగానే ఏంటంటే బోళ్ళని డక్కాముక్కీలు తిన్నారు. ప్రజారాజ్యంతో మొదలైన ఆయన జర్నీ ఉప ముఖ్యమంత్రి వరకు లెక్కేస్తే ఆ రెండు పార్టీల్లో విభిన్న రకాల మనస్తత్వాలు ఉన్న నాయకులతో కలిసి పనిచేశారు, ప్రజల్ని చూశారు, ఆవేశకావేశాలకు లోనయ్యారు, ఉద్రేకానికి ఉద్వేగానికి లోనయ్యారు, తాను సంభాళించుకున్నారు, వారాహి యాత్ర అన్నారు, అలాగే సనాతన ధర్మం పరిరక్షణ కోసం అని చెప్పేసి నడుం కట్టుకున్నారు, ఇన్ని చేశారు. సో సహనం ఆయనకు అలవాటైంది. చూద్దాం. నాగబాబు గారికి కూడా చెప్పే ఉంటారు, అన్నగారు మీరు అలా చూస్తూ ఉండండి, చంద్రబాబు గారి శైలి మీకు తెలుసు కదా, మనం ఆగుదామని. మరోవైపు టీడీపీ క్యాడర్స్ నుంచి ఇంకో ఒత్తిడి ఉంది, లీడర్స్ నుంచి. మన వర్మ గారిని అన్నేసి మాటలు అన్నారు, ఆయన దూకుడు స్వభావం, మరి ఆయన్ని ఇప్పుడు తీసుకుంటే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు ఉంటుంది, ఇంకా రెచ్చిపోతారేమో, కొన్నాళ్ళు ఆలస్యం చేస్తే బాగుంటుంది కదా. చంద్రబాబు గారి ఫిలాసఫీ ఏంటంటే ఆయన అందరి మాటలు వింటారు, తను అనుకున్నదే చేసుకుంటారు. కాకపోతే ఏంటంటే ఆ డెమోక్రటిక్ పిక్చర్ అయితే కనిపిస్తుంది మీకు. ప్రజాస్వామికంగా లేదు, పోలిట్ బ్యూరోలో మనం పెట్టుకోవాలా, మాట్లాడుకోవాలి. ఆ పోలిట్ బ్యూరోలో సీనియర్ సభ్యులు, అలాగే ఇప్పటికే అడ్వైజరీ రోల్కి వచ్చేసిన కొందరు సీనియర్ మోస్ట్ నాయకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళందరితో మాట్లాడినట్టు, ప్రజాస్వామికంగా వారి అభిప్రాయాలన్నీ సేకరించినట్టు, ఆ అభిప్రాయాలన్నీ సేకరించి మదింపు చేసిన తర్వాత తిరిగి ఒక త్రిసభ్య కమిటీకి దాన్ని పరిశీలనకు పంపినట్టు, ఆ త్రిసభ్య కమిటీ పరిశీలనకు పంపి ఒక డ్రాఫ్టో నోటో తయారు చేసి తిరిగి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి సమర్పించినట్టు, లేదా సమర్పించబోతున్నట్టు, వారు అది కూడా సాధ్యమైనంత తొందరగా ఒక నెల రోజుల్లో చదివేసి ఆ రిపోర్ట్ని మళ్ళీ వెంబడే జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి దానికి కొన్ని సవరణలు ఏమన్నా ప్రతిపాదించి సమర్పించబోతున్నట్టు, ఇలాంటి ఒక పిక్చర్ అయితే ఇస్తారు. నారా లోకేష్ గారు బిజియెస్ట్ మినిస్టర్. ఆయన అటు విద్యాశాఖ, ఇటు ఐటీ రెండు చూసుకుంటున్నారు. మరి ఆయన ఒక నిర్ణయం తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఆయన ఒక నోట్ ఇస్తారు. సో ఇదంతా అయ్యేసరికి తెల్లారుద్ది. ఏదో ఓ సామెత ఉంది కదా, అయ్యవారు వచ్చేదాకా అమావాస్య కదని. అలాగా అప్పటికి జూన్ 12 అయిపోద్ది. జూన్ 12 దాటితే ఇంకో ఏడాది ఆగాల్సిందే అన్నమాట అంటున్నారు. అంటే 2 ఏళ్ళు చూస్తారు క్యాబినెట్ మినిస్టర్స్ ఉన్నపళంగా మాట్లాడటానికి బాగోదు కదా, తప్పుడు సంకేతం వెళ్తుంది కదా, జగన్మోహన్ రెడ్డి గారికి మనకి తేడా ఏముంటుందని జనం అడుగుతారు కదా అనేది చంద్రబాబు గారి అనుమానం. ఆ విషయంలో ఆయన అప్రిషియేట్ చేసి తీరాల్సిందే. ఏంటంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని రిపర్కేషన్స్ ఆలోచిస్తారు ఫస్ట్, దీని ప్రతికూలత ఎలా ఉంటుంది. అందుకని ఫీడ్బ్యాక్ కోసం దాన్ని ఇలా పంపిస్తుంటారు జనంలోకి, ఫీలర్స్ రూపంలో పంపిస్తారు. వాళ్ళు అనుకూల మీడియాలో కథనాలు రాయించుకుంటూ ఉంటారు, దాని నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి మదింపు చేసుకుంటారు. సైమల్టేనియస్గా వాళ్ళ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ పనిచేస్తూ ఉంటుంది. ఇవి వేరు, రెండు మూడు నెట్వర్క్స్ పనిచేస్తాయి ఆయనకి. అన్నీ కలిపి ఒక చోట పోగేసి తర్వాత నిర్ణయం తీసుకుంటారు. జరగబోయేది ఇదే, జరిగేది ఇదే, జరుగుతున్నది కూడా ఇదే. సో నాగబాబు గారు మినిస్టర్ ఇన్ వెయిటింగ్, ఇంకొంతకాలం వెయిట్ చేయాలి.